హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. ఈ వీడియోలో మనము ఈ రోజు అయితే బెంగళూరులోని ఇస్కాన్ టెంపుల్ అయితే దర్శించుకోబోతున్నాము. ఈ టెంపుల్ అయితే రాజాజీ నగర్ దగ్గర అయితే ఉంటుంది. ఈ టెంపుల్ ఎంట్రీ చార్జెస్ అయితే 2 వీలర్ కి 20 రూపీస్, 4 వీలర్ కి 40 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. టెంపుల్ లో అయితే వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఆ యొక్క టెంపుల్ అయితే చూడడానికి సేమ్ తిరుమలలో ఉన్నలాగానే ఉంటుంది. 7 డోర్స్ అయితే ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి ఏరియానైతే వైకుంఠ హిల్ అని అయితే అంటారు. అండ్ ఇప్పుడైతే మనము ఈ యొక్క స్టెప్స్ ద్వారా దర్శనానికి అయితే వెళ్తున్నాము. 4 వీలర్స్ అయితే కొండపైకి అలో ఉంటాయి, 2 వీలర్స్ అయితే కిందే పార్క్ చేసేయాలి. ఈ స్టెప్స్ ద్వారా పైకి ఎక్కే టైంలో మనకైతే రైట్ సైడ్ అయితే ఒక పెద్ద బ్యానర్ కనిపించింది. ఆ బ్యానర్ ఏంటో తెలుసా? ఫ్యూచర్ లో ఈ యొక్క టెంపుల్ యొక్క గోపురాన్ని ఈ విధంగా చేంజ్ చేయబోతున్నారట. స్టెప్స్ ద్వారా పైకి ఎక్కే కొద్దికి సిటీ వ్యూ అయితే అదిరిపోతుంది. 3 ఫ్లోర్స్ హైట్ వెళ్ళంగానే మన ఫుట్ వేర్ ని అక్కడ ఇచ్చేసి మనమైతే దర్శనానికి అయితే వెళ్ళాలి. 4 వీలర్ లో వచ్చారు కదా కొండపైకి, వాళ్ళైతే ఈ లొకేషన్ లో అయితే మనతో జాయిన్ అవుతారు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే బెంగళూరు ఫేమస్ మాల్ అయినటువంటి ఫోరం మాల్ కూడా మనకైతే ఇక్కడ నుండి కనిపిస్తుంది. అండ్ ఈ ఇస్కాన్ టెంపుల్ అయితే 1997 లో ఇండియాస్ 9th ప్రెసిడెంట్ అయినటువంటి శంకర్ దయాల్ శర్మ గారి చేతుల మీదుగా అయితే ఇనాగ్రేట్ అయితే చేశారట. ఇక్కడ నుండి చూడడానికి అయితే బెంగళూరు సిటీ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది. ఇదొక ఫోటో షూట్ స్పాట్ గా అయితే ఇక్కడ వస్తున్నటువంటి టెంపుల్ కి వచ్చిన విజిటర్స్ అందరూ మంచి ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. తీసుకోవడంలో అయితే తప్పేం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక మంచి పాజిటివ్ మెమరీస్ అయితే ఉండాలి కదా. అయితే మనము దర్శనానికి అయితే వెళ్దాము. ఇంతవరకు మనకైతే కెమెరా అయితే అలో ఉంటది, ఇంకా టెంపుల్ లోపల అయితే కెమెరాస్ అలో ఉండవు. మాక్సిమం ట్రై చేస్తాను, ఎంత వరకు చూపించగలను అంతవరకు అయితే నేను చూపిస్తాను. సూపర్ కదా అసలు రాధాకృష్ణుని విగ్రహాలు అయితే నిజంగా నేనైతే బ్లెస్డ్ అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేశారా, టెంపుల్లో అయితే రాధాకృష్ణుని విగ్రహాల కింద అయితే పూరి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి ముఖ ఆకారం లాగా దేవుళ్ళు అయితే మనకు దర్శనమిస్తున్నారు. సూపర్ గా దర్శనమైంది అసలు. ఈ టెంపుల్ లో అయితే క్యామ్ అలో ఉంటే ఇంకా బాగా చూపించేవన్నీ, కాకపోతే మనకి అక్కడ వరకే యాక్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ మనమైతే ఈ యొక్క టెంపుల్ లో ఉన్నటువంటి కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాము. ఈ యొక్క టెంపుల్ మొత్తంలో ఫైనల్ స్పాట్ అయితే ఇదే. ఒక బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ లో మనమైతే కంపల్సరీగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ యొక్క టెంపుల్ యొక్క మెయింటెనెన్స్ ఫ్రెండ్స్, ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారంటే అంత నీట్ గా ఉంది. ఇప్పుడైతే మనము మాక్సిమం ఒక 10 to 12 ఫ్లోర్స్ హైట్ అయితే వచ్చాము. ఇక్కడ నుండి సిటీ యొక్క వ్యూ చూడండి ఎలాగుందో. నేనైతే ఈ లొకేషన్ లో 2 to 3 అవర్స్ అయితే స్పెండ్ చేశాను. వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే ఈ యొక్క టెంపుల్ అయితే ఒక్కసారి అయితే విజిట్ చేయండి. డెఫినెట్ గా మంచి పీస్ఫుల్నెస్ అయితే మనము ఇక్కడ గెయిన్ చేయవచ్చు. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్దాము. ఈ ఆలయంలోకి ఎంటర్ అవ్వక ముందే మనమైతే ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని మొదటగా దర్శించుకోవాలి. ఇప్పుడైతే మనము మొదటి గోపురం దాటి లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనం చూస్తున్నది ఈ యొక్క టెంపుల్ లో ఉన్నటువంటి ధ్వజస్తంభము. మనం వీడియోలో చూస్తున్న స్వామి వారి పేరైతే భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఈ స్వామి వారి ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ యొక్క ఫౌండర్ అని అయితే మనం చెప్పవచ్చు. మనము వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయింది. సేమ్ తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న ఫీల్ లోనే మనమైతే ఉన్నాము. అండ్ ఇక్కడైతే నరసింహ స్వామిని దర్శించుకోండి. ఏదైనా టెంపుల్ దర్శనానికి వెళ్తే ప్రసాదం తీసుకొని నలుగురికి పంచే అలవాటు ఉంటే ఈ యొక్క దర్శనం అయిన తర్వాత బయటే ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రసాదం తీసుకొని మీ యొక్క బంధువులకి పంచండి. ఫైనల్ గా మనమైతే బెంగళూరులో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ లో స్వామివారిని దర్శించుకొని బయట అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ లో వచ్చిన ప్రతి భక్తునికి ప్రసాదం అయితే ఇస్తున్నారు. ఈ చిన్న పాప చూడండి భక్తులని ఎలా రిసీవ్ చేసుకుంటుందో. ప్రతి భక్తునితో హరే కృష్ణ అంటూ ప్రసాదానికి చిన్న పేపర్ ప్లేట్ ఇస్తూ నవ్వుతూ రిసీవ్ చేసుకుంటుంది. మీరు ఇప్పుడు ఏం చూస్తున్నారో నాకు తెలుసు. నేను ఆ పాపను చూడమంటే వీడెవడో ఏళ్ళు నాకుతా అన్నాడు, వాడిని చూస్తున్నారు కదా, వాడెవడో కాదు మా ఫ్రెండ్. ఫైనల్ గా చాలా హ్యాపీగా అయితే ఇస్కాన్ దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనము బెంగళూరులో మరొక ఫేమస్ టెంపుల్ అయినటువంటి బన్శంకరి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ అయితే బన్శంకరి మెట్రో స్టేషన్ ఆపోజిట్ గానే ఉంటది. ఈ టెంపుల్ చేరుకోవడానికి మెజెస్టిక్ నుండి 12 నెంబర్ బస్ అయితే మీరు ఎక్కాలి. ఇప్పుడైతే మనము బన్శంకరి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. దర్శనానికి వెళ్లే సమయంలో మొదటగా మనకైతే నవగ్రహ సన్నిధి అయితే దర్శనమిస్తుంది. ఇక్కడ వెళ్ళి అయితే దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ అయితే సోమన్న అనే భక్తుని చేత నిర్మించబడింది. ఈయన బనశంకరి అమ్మవారికి అయితే పరమ భక్తుడంట. అసలు బనశంకరి అమ్మవారు అంటే ఎవరో తెలుసా? సాక్షాత్తు పార్వతీదేవి యొక్క అవతారం అంట. ఈ టెంపుల్ లో కూడా కెమెరా అయితే అలో లేదు, బయట నుండే వీడియో తీశాను. అమ్మవారు కనిపిస్తే దర్శించుకోండి. చూసారుగా మన వీడియోలో అయితే బెంగళూరు ఫేమస్ టెంపుల్స్ అయినటువంటి ఇస్కాన్ టెంపుల్ మరియు బనశంకరి టెంపుల్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి. అంతేకాదు మరెన్నో ఇన్ఫర్మేషన్ మరియు హిస్టారికల్ ఫ్యాక్ట్ వీడియోస్ కోసం మన గరుడ వ్లాగ్ 7 అన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Garuda Vlog 7 videos.